మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎంనే దించేస్తాం, వాకిటికి మంత్రి పదవి రాకుంటే మీ భారతం పడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్కు అలాగే రెడ్డి సామాజిక వర్గ నేతలకు మంత్రులకు లేఖలు సంధించారు ముదిరాజ్ అభిమాన సంఘం. ఇక ఈ లేఖలతో తమకు సంబంధం లేదంటున్నారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అనుచరులు. లేఖ రాసిన వారిపై కేసు కూడా పెడతామంటున్నారు. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వకుంటే గనక రచ్చ చేస్తామంటున్నారు ముదిరాజ్ సంఘం నేతలు. అయితే సీఎం సొంత జిల్లాలో వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ముదిరాజ్ అభిమాన సంఘంతో వచ్చిన ఈ లేఖ ఇప్పుడు కలకలం రేపుతుంది. కానీ ఈ లేఖతో తమకు ఎలాంటి సంబంధం లేదని, లేఖ రాసిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ వాకిటి శ్రీహరి ముదిరాజ్ తెలుస్తున్నారు. ఆయన అనుచరులు కూడా అదే చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణ సంబంధించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇక బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు మంత్రి పదవి ఇస్తారా లేదా అనే సందేహాల నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఒత్తిడి పెరుగుతుంది ఓవైపు. మరోవైపు ఇలాంటి లేఖలతో ఒకసారిగా కలకలం రేగుతుంది. ఇక మొత్తం మీద మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో నీ భరతం పట్టడం, నిన్ను సీఎం పదవి నుంచి దించడం ఖాయమంటూ సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో విడుదలైన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలతో ముఖ్యమంత్రిని అలాగే రెడ్డి సామాజిక వర్గ మంత్రులను హెచ్చరిస్తూ ఈ లేఖలు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కొంతమందికి పోస్టు ద్వారా అందాయి. గతంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆయనకు వ్యతిరేకంగా లేఖలు విడుదల చేశారు. తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మంత్రులను హెచ్చరిస్తూ తాజా లేఖ విడుదలైంది. పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యే ఆదేశాలతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ లేఖలతో ముదిరాజ్ సామాజిక వర్గానికి పార్టీకి సంబంధం లేదని, కొందరు కావాలని సృష్టిస్తున్నారని ముదిరాజ్ నేతలు అంటున్నారు. ఇంతకీ వాకిటి శ్రీహరి అనుచరులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే పైన కానీ మన పార్టీ పైన కానీ దుష్ప్రచారం చేస్తూ కొన్ని లేఖలు రావడం జరిగింది. వీటికి 1, 2, 3వది కూడా జరిగింది. ఆ లేఖల్లో అలాంటిది మాకు ఎమ్మెల్యేకి కానీ మాకు కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎమ్మెల్యే గారు మాకు 20-25 సంవత్సరాలకి వెళ్ళి కలిసే ఉంటాం. మేము అవతలు ఎవరున్నా కూడా ఆయన కానీ మేము కానీ ఒకటే ఏకాభిప్రాయంగానే ఉండము. మొత్తం రెడ్డిలు కూడా ఎవరు దూరం లేరు. ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో అందరు రెడ్డిలు మొత్తం సపోర్ట్ చేస్తేనే ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆయనతో మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎవరైనా ఇప్పుడు ఇది రాసిన వాళ్ళు ఉంటే చట్టపరంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అది తెలిస్తే చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కులాలకు కానీ ఇతర ఏదానికి కూడా ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారాలల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పట్టించుకోవడం లేదు, పట్టించుకునే అవసరం కూడా మాకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మంత్రివర్గం విషయంలో మంత్రి అవుతున్నాడనే ఒక కుట్రతోటి రకరకాలుగా బదలాలు లేపి రకరకాలుగా వ్యవహారాలు చేస్తున్నారు. అది ఎన్ని వ్యవహారాలు చేసినా, ఎన్ని రకాలుగా వాళ్ళు ఏమి మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి రావడం ఖాయం. ఎవరైతే ఏడుస్తారో వాళ్ళ ముందు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఏకంగా ముఖ్యమంత్రిని రెడ్డి సామాజిక వర్గ మంత్రులను టార్గెట్ చేస్తూ ఆ లేఖ రాయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది. మక్తల్ నియోజకవర్గంలో ఈ లేఖలు కొంతమందికి పోస్టర్ ద్వారా అందినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ లేఖలపై ఇటు వాకిటి అనుచరులు కూడా సీరియస్ అవుతున్నారు. మరోవైపు ఈ లేఖకు తనకు సంబంధం లేదని, ఎవరు కావాలని ఇలాంటి లేఖలు సృష్టిస్తున్నారంటూ వాకిటి శ్రీహరి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ చెప్తున్నారు. ఒకసారి ఆ లేఖలో ఏముందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, చదువుతాను. వాకిటి ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానుల హెచ్చరిక అంటూ ఆ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఒకసారి మనం స్క్రీన్ మీద చూస్తే కనుక మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వాకిటి శ్రీహరి యొక్క ముదిరాజ్ సామాజిక వర్గ అభిమానులమైన మేము తెలంగాణ రాష్ట్ర రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు హెచ్చరిక అంటూ లేఖ స్టార్ట్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానుల హెచ్చరిక అంటూ ఇక్కడ మనకు ఆ లేఖ కనిపిస్తుంది. చాలా క్లియర్గా రాశారు. సో
రైట్, ఇది మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానుల హెచ్చరిక అంటూ లేఖ. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, ఇతర రెడ్డి సామాజిక వర్గ మంత్రులకు హెచ్చరిక అంటూ లేఖ రాశారు. సో రకంగా మేము రాష్ట్రంలో తెలంగాణ జనాభాలో మొదటి స్థానంలో ఉన్నాం. మా సామాజిక వర్గానికి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే శ్రీహరి ఎన్నిక కావడం జరిగింది. గత ఎలక్షన్లో మీరు హామీ ఇచ్చినట్టు మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇస్తా అని అన్నారు, కానీ ఇంతవరకు మంత్రి పదవి ఊసెత్తడం లేదు. మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రాకుండా మీరు అడ్డుపడుతున్నారు. మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే టికెట్ మీ యొక్క దయాదాక్షిణ్యాలపై రాలేదు. అతనికి మల్లికార్జున ఖర్గే యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. టికెట్ కోసం 10 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మంత్రి పదవి కోసం దాదాపు 50 నుండి 100 కోట్లు చెల్లించి మంత్రి పదవి ఖాయం చేసుకోవడం జరిగింది. అంతే తప్ప ఉచితంగా వచ్చినా కాదు. ఆయన కూడా నువ్వు మరియు నీ సామాజిక వర్గం వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మంత్రి పదవి ఖాయం. ఒకానొక పరిస్థితుల్లో నువ్వు నీలమ్మధు ముదిరాజుతో కుమ్మక్కై అతనితో 100 కోట్ల బేరం కుదుర్చుకోని అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నం చేసినావు. కాబట్టి అటు విషయం ఏఐసీసీ దగ్గర బహిర్గతం కావడంతో ఏఐసీసీ నేతలకు తెలిసి ఇదంతా కూడా అటు విషయం ఏఐసీసీ నేతల దగ్గర బహిర్గతమైన విషయాన్ని కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఆ రకంగా ఈ లేఖలో మొత్తం మీద పూర్తి స్థాయిలో లేఖలో ముఖ్యమంత్రి విమర్శిస్తూ రాశారు. ఏఐసీసీకి తెలిసి నీకు మొట్టికాయలు వేశారు, అక్కడ నీ పప్పులే ముడకవంటూ ఈ లేఖ సారాంశం. సో ఓవరాల్గా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలైతే ప్రస్తుతం ఈ లేఖలో ఇటు ముఖ్యమంత్రిని అలాగే ఆయన టార్గెట్ చేస్తూ రాసిన ఈ లేఖ, మిగతా రెడ్డి మంత్రుల్ని కూడా టార్గెట్ చేస్తూ రాసిన లేఖ ఇది. సో ఆ రకంగా వాకిటి శ్రీహరి సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కూడా ముఖ్యమంత్రికి సంబంధించి అలాగే మిగతా రెడ్డి సామాజిక వర్గ నేతలను టార్గెట్ చేస్తూ మంత్రులను టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక మంత్రి పదవి రావడం ఖాయం. ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ విషయం ఏసీసీకి తెలిసి నీకు మొట్టకాల్సింది. కబడ్దార్ బిడ్డ, నీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావు, నీ భరతం పట్టడం ఖాయం, రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం, నిన్ను సీఎం పదవి నుంచి దించడం ఖాయం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. సో ఆ రకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ రాసిన ఈ లేఖ ప్రస్తుతం అయితే కలకలం రేపుతోంది. సో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అభిమానులుగా చెప్తున్నటువంటి లేఖ ప్రస్తుతం అయితే తనకు సంబంధం లేనట్టు ఇలా వాకిటి శ్రీహరి చెప్తున్నారు. మొత్తం మీద ఈ లేఖతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం అయితే రేగుతోంది. ఎమ్మెల్యే పైన కానీ మన పార్టీ పైన కానీ దుష్ప్రచారం చేస్తూ కొన్ని లేఖలు రావడం జరిగింది. 1, 2, 3 కూడా జరిగింది. ఆ లేఖల్లో అలాంటిది మాకు ఎమ్మెల్యేకి కానీ మాకు కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎమ్మెల్యే గారు మాకు 20-25 సంవత్సరాలకి వెళ్ళి కలిసే ఉంటాం. అవతల ఎవరున్నా కూడా ఆయన కానీ మేము కానీ ఒకటే ఏకాభిప్రాయంగానే ఉండము. మొత్తం రెడ్డిలు కూడా ఎవరు దూరం లేరు. ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో అందరు రెడ్డిలు మొత్తం సపోర్ట్ చేస్తేనే ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆయనతో మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎవరైనా ఇప్పుడు రాసిన వాళ్ళు ఉంటే చట్టపరంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అది తెలిస్తే చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కులాలకు కానీ ఇతర ఏదానికి కూడా ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారాలల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పట్టించుకోవడం లేదు, పట్టించుకునే అవసరం కూడా మాకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మంత్రివర్గం విషయంలో మంత్రి అవుతున్నాడనే ఒక కుట్రతోటి రకరకాలుగా బదలాలు లేపి రకరకాలుగా వ్యవహారాలు చేస్తున్నారు. అది ఎన్ని వ్యవహారాలు చేసినా ఎన్ని రకాలుగా వాళ్ళు ఏమి మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి రావడం ఖాయం. ఎవరైతే ఏడుస్తారో వాళ్ళ ముందు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.